హలో అండి. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి అండి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్, వరంగల్ అండ్ వెస్ట్ బెంగాల్ వెళ్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా నన్ను సంప్రదించవచ్చు. ఇవాళ మనము చెయ్యి ఇంజరీస్ గురించి మాట్లాడతామండి. చాలామంది పేషెంట్స్ ఇట్లా కోపంతోనో లేకపోతే ఆహ్, విసిగిపోయో అప్పుడప్పుడు చేయిని గోడకు గానియండి, లేకపోతే టేబుల్ మీద, బల్ల మీద లేకపోతే గ్లాస్‌కి కొట్టుకుంటూ ఉంటారండి. ఎస్పెషల్లీ ఇది యూత్‌లో చాలా కామన్. సో, వారు సడెన్‌గా చూసేసరికి చెయ్యి వాసిపోయి ఉంటుంది. కొంచెం వాపు ఎంతకి తగ్గట్లేదంటే 2, 3 డేస్ తర్వాత చాలామంది పేషెంట్స్ వచ్చి, "ఏంటి వాపు తగ్గట్లేదు" అని వాళ్ళు వచ్చి వస్తారు. సో, మేము ఎక్సర్‌సైజ్ తీయమంటే వాళ్ళు, ఎందుకులేండి చిన్నదే కదా! చిన్న దెబ్బ తగిలింది" అని అంటారు గానీ, ఎవరు నేను కోపం మీద కొట్టాను, లేకపోతే నేను పడిపోయాను, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్సో, లేకపోతే ఫ్రెండ్స్‌తో వివిధ రకాల ప్రాబ్లమ్స్‌తోనో నేను ఫిట్ ఆఫ్ రేజ్ అంటే సడన్‌గా కోపం వచ్చేసరికి ఇంపేషెంట్ అయిపోయి, ఇంపల్సివ్ అయిపోయి మనము చేతిని గోడకు గాని, బల్లకి గాని లేకపోతే ఏదైనా వస్తువుతోని కొడతామన్నట్టు. అప్పుడు చెయ్యి వాస్తుంది. సో, డాక్టర్ గారు దాన్ని చూసి మోస్ట్‌లీ ఫ్రాక్చర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయంటే ఒకసారి ఎక్స్‌రే తీస్తారు. ఎక్స్‌రేలో హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ గానియండి, నార్మల్‌గా పెద్ద ఫ్రాక్చర్స్ గాని కనిపిస్తుంటాయి. సో, పేషెంట్ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు. నేను చిన్నగానే కొట్టాను కదా! మామూలుగానే కొట్టాను ఇంత ఫ్రాక్చర్ అవుద్దా అని అంటారు. కానీ చేతి ఎముకలనేవి చాలా సున్నితంగా ఉంటాయి. అప్పుడప్పుడు చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ గానియండి, నార్మల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. సో, కొంతమందికి మాత్రం చిన్న పట్టీలతోని సరిపోతాయి. కొంతమందికి సిమెంట్ పట్టీ పట్టాల్సొస్తుంది. కొంతమందికి మాత్రం ఆపరేషన్ స్టేజ్ గూడా వస్తుంది. ఈ ఆపరేషన్‌లో గూడా రకరకాలుంటాయి. వైర్‌లేస్తారు, చిన్న చిన్న ప్లేట్లు గూడా వేస్తారు. సో, ఆ పేషెంట్ చేసే పని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ సాఫ్ట్‌వేర్ పని అనుకోండి, యూత్ అనుకోండి, చెయ్యి కంపల్సరీ ఫ్యూచర్‌లో వాడాల్సొస్తది కాబట్టి, ఇది సర్జరీ కంపల్సరీ చేయాల్సొస్తది అన్నట్టు. కొంతమందికి మాత్రం సర్జరీ అవసరం పడకపోవచ్చు. ఎల్డర్లీ పేషెంట్స్‌కి బరువులు లేపడం ఉండదు కాబట్టి వాళ్ళకి సర్జరీ లేకుండానే బెటర్ కావచ్చు. అంటే సిమెంట్ పట్టీతోని బెటర్ కావచ్చు. కానీ చాలామంది పేషెంట్స్‌కి యంగ్‌ఫుల్ పేషెంట్స్‌కి ఆపరేషన్ అవసరమయ్యే ఛాన్స్ ఉంటాయి. సో, ఏదన్నా మనము ఎక్స్‌రేతోనే నిర్ధారించొచ్చు. సిమెంట్ పట్టీ కడితే 3 వీక్స్ పెట్టొచ్చు. అప్పుడప్పుడు 1, 2 ఎముకలు కూడా ఇరగొచ్చు. అట్లాంటి టైంలో సిమెంట్ పట్టీ కానియండి ఎక్కువ రోజులు పెట్టే అవసరం ఉంటుంది. 5-6 వీక్స్ పెట్టాల్సిన అవసరం పడుతుంది. సో, వైర్ వేసే వరకు కూడా కొన్ని రోజులు సిమెంట్ పట్టీ పెట్టేసి తర్వాత ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు మళ్ళీ చెయ్యి నార్మల్‌గా గ్రిప్ గానియండి, లేకపోతే మూవ్‌మెంట్స్ పూర్తిగా రావాలంటే ఫిజియోథెరపీ చాలా అవసరం అండి. ఓన్లీ సర్జరీయే గాదు, ఫిజియోథెరపీ చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎక్సర్‌సైజెస్ డాక్టర్ నేర్పిస్తాడు. ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో చేస్తే ఇవి రిజల్ట్స్ బాగుంటాయండి. ఇగ్నోర్ చేయొద్దండి. వాపొచ్చింది కదా! తగ్గుతుంది గదా! అని ఇట్లా కొన్ని వారం రోజులు, 10 రోజుల తర్వాత వస్తే ఎముక వంకరగా అతికిపోయి పర్మనెంట్‌గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ దానికి పెద్ద ఆపరేషన్ చేసి, మళ్ళీ వంకరగా అతికిన ఎముకని విరగ్గొట్టి, మళ్ళీ స్ట్రెయిట్ చేసి చేయాల్సొస్తది. సో, అప్పుడు కొంచెం మూవ్‌మెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసమే మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా ఆర్థోపెడిక్ సర్జన్‌ని కన్సల్ట్ చేస్తే బెటర్ అవుతుందండి. థాంక్ యూ.